భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 1000 కోట్ల మార్క్ కూడా దాటేసింది. కేవలం సౌత్ లోనే కాదు, నార్త్ లోనూ కల్కి సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో నాగ్ అశ్విన్ టేకింగ్, ప్రభాస్, అమితాబ్, దీపికల యాక్టింగ్, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్ని అంశాల్లోనూ చర్చకు తెస్తున్నారు. అసలు కల్కి సినిమాకు సూపర్ రెస్పాన్స్ తో పాటు కల్కి మూవీలో గ్రాఫిక్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ఇంతకీ ఆ గ్రాఫిక్స్ టెక్నాలజీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో సంచలనం సృష్టిస్తోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ను జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని ప్రేక్షకులు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం, ఊహించని ట్విస్ట్లు చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. వైజయంతి మూవీస్ 600 కోట్లతో ఈ సినిమాను నిర్మించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును క్రియేట్ చేసింది. మొత్తానికి వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన భారతీయ సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది. కల్కి కన్నా ముందు ఈ రికార్డును సాధించిన భారతీయ సినిమాలు మరో 6 ఉన్నాయి. ఇక ఇప్పుడు కల్కి సినిమా 7వ స్థానంలో నిలిచింది. చాలా కాలం తర్వాత తెలుగు నుంచి వచ్చిన ఓ పాన్ ఇండియా సినిమా అయితే సెన్సేషనల్ వసూళ్లు అందుకుని మళ్ళీ తెలుగు సినిమా సత్తాని చాటుతుంది. కాగా ఆ సినిమానే పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మిక్స్డ్ డ్రామా అనుకున్న దానికంటే కూడా భారీ సక్సెస్ అయింది. అయితే కల్కి సినిమా విజయం సాధించడంలో భారీ తారాగణం శ్రమతో పాటుగా దర్శకుడు నాగ్ అశ్విన్ కమిట్మెంట్ కూడా చాలానే ఉందని చెప్పాలి. మెయిన్ గా ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ లో సినిమా విజువల్ ఆర్ట్స్ అంతా కూడా చాలా కీలక పాత్ర వహించాయి. ఈ సినిమాలో 6000 సంవత్సరాల వెనక్కి, అలాగే మనం ఇప్పుడున్న కాలం నుంచి ఇంకో 900 సంవత్సరాలు ముందుకు వెళ్లాల్సిన సన్నివేశాలున్నాయి. అయితే గతంలో సన్నివేశాలు, భవిష్యత్తులో నగరాలు, సంబలా లాంటివి ఇలానే ఉంటాయా అనేవి కళ్లకు కట్టినట్లుగా మేకర్స్ చూపించారు. మరి ఇందులో గ్రాఫిక్స్కే చాలా పని పడుతుంది. స్క్రీన్ పై చూసిన సన్నివేశాలు చాలానే అబద్ధాలు ఉంటాయి. మరి అలాంటి వాటన్నిటిని విఎఫ్ఎక్స్ సహాయంతో చేయాల్సి ఉంటుంది. అలా ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీటితోనే మొత్తం పని అనిపిస్తుంది. ఇకపోతే బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ని యంగ్ గా చూపించేందుకు డీ-ఏజింగ్ టెక్నాలజీని వినియోగించారు. ఇలా చాలానే గ్రాఫిక్స్ సాయంతో చూపించి నాగ్ అశ్విన్ మెస్మరైజ్ చేశాడు. మరి ఇంతలా కీలక పాత్ర పోషించిన ఈ గ్రాఫిక్స్ కోసం మేకర్స్ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఈ సినిమా మొత్తానికి వీరు పెట్టిన ఖర్చు ఏకంగా 150 కోట్ల పైమాటేనట. ఇది షాకింగ్ మొత్తం అనే చెప్పుకోవాలి. మరోవైపు సరిగ్గా ఇదే బడ్జెట్ తో దర్శక దిగ్గజం రాజమౌళి ఇదే ప్రభాస్ తో కొన్నేళ్ల క్రితం బాహుబలి 1 అనే సినిమా ఇదే ప్రభాస్ ని హీరోగా పెట్టి తీశాడు. అక్కడి నుంచి సినిమాల స్కేల్ పెరుగుతూనే వస్తున్నాయి. సో క్వాలిటీకి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో వాటి ధరలు కూడా పెంచుతున్నారు, బడ్జెట్లు కూడా పెరిగిపోతున్నాయి. అయితే కల్కికి ఇంత మొత్తం పెట్టినప్పటికీ మహాభారతం ఎపిసోడ్స్ మాత్రం అంత న్యాచురల్ గా తీసుకురాలేకపోయారు. మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమన్నా దీన్ని బెటర్ గా చేస్తారేమో అనేది చూడాలి. కాగా ఈ మహా ప్రాజెక్ట్ లో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి అగ్ర తారాగణం కూడా నటించగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, శోభన తదితరులు నటించారు. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని 700 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహించారు.